హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది ఇండియన్ ఫుడ్ అండి. ఇండియన్ ఫుడ్ ఇన్ కువైట్ హోమ్‌లో నేను రెడీ చేస్తున్నాను, తింటున్నాను కూడా. ఇది నా కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే కువైట్ వాళ్ళు తినరు. నేను ఒక వీడియోలో పెట్టాను కదా, దోసలకి వేసుకుంటున్నానని, దోస పిండికి వేస్తున్నానని. ఆ దోస పిండేనండి కొంచెం అదేం చెప్తారు, బోండాలు. మన ఇండియా సైడు, నెల్లూరు సైడు బోండాలు అంటారండి. కొన్ని పిండి అంటే బోండాలతో వేసుకున్నాను, కొన్ని పిండి అంటే దోశ వేసుకున్నానండి. ఆ పిండి అంటే కొంచెం డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టానండి నేను. అంటే 2-3 ప్యాకెట్లు పెట్టున్నాను. ఓయమ్మ, నాకు చాలా ఎక్కువ ఆ ప్యాకెట్లు. అవి ఎన్ని రోజులు వస్తాయో నాకే తెలీదు. ఒక ప్యాకెట్ తీసుకొని పెట్టుకున్నా కూడా ఒక వారం వస్తుందో లేదో తెలీదండి. వస్తాయి. అలాగా 4 ప్యాకెట్ల దాకా వేసుకున్నాను. అవి దోశ పిండిలు వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసి మళ్ళీ కావాలన్నప్పుడు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. అంటే డీ ఫ్రిడ్జ్లో అయితే గట్టిపోతాయి కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఉప్పు, అది సోడా మొత్తం వేసుకొని కలిపి దోశలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈరోజు అదేనండి, నేను ఒక ప్యాకెట్ తీసాను దోశ పిండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా వేసుకుంటున్నానండి. ఒకటి సాదా దోశ వేసుకున్నాను, ఒకటంటే 2 గుడ్లు వేసి గుడ్డు దోశ వేసుకున్నాను. అంటే గుడ్డు దోశ సూపర్ ఉంటుందండి టిఫిన్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే ఏమంటారంటే పచ్చడి, కారం లేకుండా, కారంతో అయినా వేసుకోవచ్చు. కారం దోశ అది నేను వేయలేదు. కారం లేకుండా అది పచ్చడి వస్తుంది కదా, మనం దోశలో తింటాం కదా, పచ్చడి చట్నీ అంటారు కదా, వేరుశనగపప్పు చట్నీ అంటారు కదా. ఆ చట్నీనే ఆ ఎగ్ పైన వేసి బాగా మిక్స్ చేసి ఆ దోశ మొత్తం బాగా మ్యాష్ చేసేయాలండి. తర్వాత బాగా కాల్ చేసిన తర్వాత తింటే సూపర్ అంటే సూపర్ అండి. కానీ కారం కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. కారం వేసుకున్నా, నెయ్యి వేసుకున్నా ఇంకా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అంటే నేను వేసుకోలేదని తినలేదు. ఇప్పటికీ అది ఆయిల్ అయిపోయింది. ఇప్పటికీ నేను మా మేడం లేదని రోజు అదే మాదిరి తినేస్తున్నాను నేను. ఒక్కొక్క ఐటెం తీసుకొని తినేసాను నేను. ఒకరోజు పులిహోర అని, ఒకరోజు బొండాలని, ఒకరోజు గుడ్డు దోశ, ఇప్పుడు సాదా దోశ, ఒకరోజు అంటే చికెన్ కుర్మా కూడా చేస్తున్నానండి. వీడియో పెట్టున్నాను చూడండి. చికెన్ కుర్మా, దోశ అవన్నీ మొత్తం ఈ వారం మొత్తం వాళ్ళు పోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ మా ఇంట్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ అండి. ఈసారి నేను ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. బా భలే ఫుల్ ఎమ్మిగా తిన్నాను నేనైతే. ఇష్టంగా చేసుకొని తిన్నాను ఫుడ్ నేను ఈసారి.